అమ్మ అంటే ఈ కథను రచించిన వారు మందా భానుమతి గారు. ఒక వెండి మబ్బు క్రమంగా కరిగి నీలి ఆకాశంలో లీనమవుతోంది. ధగధగా మెరిసే సూర్యుడు తెర తొలగి తొంగి చూస్తున్నాడు. ఎవరో ఒక దేవత రెండు చేతులు చాచి కొన్ని కిరణాలను పట్టుకుని సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి పైకి పాకుతోంది. పట్టు వదలకుండా ఆమె కూడా కదిలే సూర్యుడిలా ఉంది. భరించరాని వెలుగు కళ్ళలోకి తీక్షణంగా పడుతోంది. అసంకల్పితంగా చేతులు అడ్డం పెట్టుకుని కళ్ళు తెరిచాను. ఏదో ఊరు దగ్గరవుతున్నట్టుంది. రైలు ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగింది. మెడ సవరించుకుంటూ కిటికీకి ఉన్న తెర తొలగించాను. అలా కిటికీకి ఆనుకుని ఎంతసేపు నిద్రపోయానో. కిటికీలోంచి ఒక దృశ్యం. మెడ సంగతి మర్చిపోయి చూస్తూ ఉండిపోయాను. బాగా ఎండగా ఉందేమో, నీలి అద్దాల్లోంచి కూడా కనిపిస్తోంది. పచ్చని గడ్డి నేలంతా పరుచుకుంది. అనేక ఆవులు, దూడలు ఏకాగ్రతతో గడ్డి మేస్తున్నాయి. ఒక నల్లమచ్చల తెల్లావు పక్కనే దాని తెల్లని బుజ్జి తువ్వాయి ఎగిరెగిరి పాలు తాగుతోంది. ఆవు మాత్రం మరింత పరవశంగా నిదానంగా గడ్డి భోంచేస్తోంది. ఉన్నట్టుండి వాటిని అదిలిస్తూ గోపాలుడు వచ్చాడు. బకాసురుడి తమ్ముడిలా ఆపకుండా లాగించేస్తున్న దూడని వెనక నుంచి వంగి పక్కకి లాగబోయాడు. దూడ ఎగిరి పొదుగు అందుకునేటప్పుడు పట్టి లాగుతుంటే ఏమీ అనిపించలేదు గోమాతకి. కాని గోపాలుడు దూడని లాగినప్పుడు తెలిసిపోయింది స్పర్శలోని తేడా. అంతే, వెనక కాలితో ఒక తాపు తన్ని తల విదిలించి వెనక్కి చూస్తూ కాలు నేలకేసి రాస్తోంది. ఆ మాతృమూర్తి విదిలింపులో కోపం, బాధ, ఆవేశం. తనకి స్నానం చేయించి గడ్డి పెట్టి తన పాకని శుభ్రం చేసి ఎంతో సేవ చేసే రక్షకుడు కనిపించలేదా గోవికి? తల్లిని పిల్లని విడదీసే రాక్షసుడు కనిపించాడు. గోపాలుడు లేచి దులుపుకుని నవ్వుకుంటూ తల్లిని పిల్లని సముదాయిస్తున్నాడు. నాకు గుండె అంతా బరువెక్కిపోయింది. పశుపక్షాదులకి, సమస్త జంతుజాలానికి, మానవులకి అందరికీ ఒక్కటే అమ్మ ప్రేమ. అమ్మ అంటేనే ఒక అనిర్వచనీయమైన భావం మనసంతా ఆక్రమిస్తుంది. అమ్మ లేని ప్రపంచాన్ని ఊహించుకోలేం. అమ్మ అంటే ఒక ప్రేమ, ఒక త్యాగం, ఒక అర్పణ, ఒక ఆనందం. ఎన్ని భావాలని చెప్పగలం? విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడేమో, కానీ అమ్మ ఎన్ని అవతారాలు! ఎవరైనా తన బిడ్డ జోలికి వస్తే డొక్క చీల్చి డోలు కట్టేసే మహిషాసుర మర్ధిని, బిడ్డ ఆకలి చెప్పకుండానే గమనించి తీర్చే అన్నపూర్ణ, అల్లరి చేస్తే ఆనందించే యశోద, ఆలు నేర్పించే సరస్వతి, కాస్త ఒళ్ళు వెచ్చబడితే ధన్వంతరి, దుఃఖంలో స్నేహమయి సంతోషాన్ని పంచుకునే నేస్తం. చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. రాత్రంతా నిద్ర లేక పుడారిపోయి మండిపోతున్న కళ్ళు మూసుకున్నాను. భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. రైలు కదిలింది. ఎగురుతూ పరుగులు పెడుతున్న తువ్వాయి, ఆవులు, పశువుల కాపర్లు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అక్కా, నా తమ్ముడు సన్నని గొంతుతో పిలుస్తున్నాడు. తల తిప్పి చూశాను. పెదవులు వణుకుతున్నాయి. భుజం మీద తల వంచి వెక్కుతున్నాడు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆజానుబాహు ఆనంద్. కాళ్ళు పైన పెట్టుకుని మఠం వేసి వాడి తల ఒళ్ళో పెట్టుకున్నాను. ఆనంద్ జరిగి మోకాళ్ళు ముడిచి చంటి పిల్లాడిలా పడుకున్నాడు. నుదుటి మీద అడ్డదిడ్డంగా పడుతున్న పల్చబడుతున్న జుట్టు సవరిస్తూ వాడి మొహంలోకి చూశాను. ఒత్తైన ఉంగరాల జుట్టు దువ్వలేక అమ్మ అవస్థ పడుతుంటే దువ్విన వెంటనే చేత్తో చెరిపేసుకుని పారిపోయిన చిన్నారి ఆనంద్ గుర్తుకొచ్చాడు. పెదవులపైకి చిన్న నవ్వు వచ్చింది. సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో మేం కూర్చున్న క్యూబికల్ తెర వేసేసుకున్నాం. హైదరాబాద్ తీసుకొచ్చి కేర్ హాస్పిటల్లో చేర్పిస్తానంటే మొండికెత్తిందక్క అమ్మ. ఏం చెయ్యను, అన్నీ చెయ్యగలిగి నిస్సహాయన్నయ్యాను. మన ఊరి నుంచి కదలనంటే కదలనంది. చీర కొంగుతో వాడి కన్నీళ్లు తుడిచాను. నాకు ఎడవాలనే ఉంది. కానీ ఒళ్ళో నాకంటే 5 ఏళ్లు చిన్నవాడైన తమ్ముడు, ఎదురు సీట్లలో బిక్కమొహాలేసుకుని కూర్చున్న 2 చెల్లెళ్ళు. వాళ్ళందర్నీ ఓదార్చవలసిన బాధ్యత నా మీదుంది. అందరం ఎవరి వృత్తుల్లో, సంసారాల్లో స్థిరపడిన వాళ్లమే. నా ఆఖరి చెల్లెలకే 40 ఏళ్లు దాటాయి. నాకు 50 నిండుతాయి త్వరలో. అమ్మ ఆఖరి క్షణాల్లో ఉందంటే అందరం మా ఊరు వెడుతున్నాం. ఉబికి వస్తున్న మా అందరి దుఃఖానికి అదే కారణం. మేమందరం కూడా మా పిల్లల్ని జాగ్రత్తగా, ప్రేమగా పెంచిన వాళ్ళమే. మా అక్క చెల్లెళ్ల భర్తలు ఉన్నతోద్యోగాల్లో ఉన్నారు.
తమ్ముడు సరే సరి, మరి అమ్మ అంటే ఇలా ఉండాలి అని మా అమ్మనే ఎందుకు అనుకుంటాం? అందరి పిల్లలు అలానే అనుకుంటారేమో, నాకు తెలియదు. నా చెల్లెళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు నాభిలోంచి దుఃఖం వస్తోంది. నాన్న దగ్గర మా ఎవరికీ అంత చనువు లేదు. పైగా నాన్న మాకు శాశ్వతంగా దూరం అయిపోయినప్పుడు కొండంత అండగా అమ్మ ఉండి మమ్మల్ని ఓదార్చింది. ఎంత వయసు వచ్చినా కూడా అమ్మ ఇంక కనిపించదంటే గుండె పిండేసే బాధ. ఇంకా 4 గంటల పైనే పడుతుంది మా ఊరు చేరడానికి. ఏం చెయ్యాలి? నా పిల్లలకి కాస్త ఊరట కల్పించాలి. అవును, వీళ్ళ ముగ్గురు నా పిల్లలే. నా కళ్ళకి ఎప్పుడూ పసిపిల్లల్లాగే కనిపిస్తారు. అమ్మ వెనకే ఉంటూ అమ్మకి సాయం చేస్తూ వీళ్ళకి గోరుముద్దలు తినిపించి, జడలు వేసి, తలంట్లు పోసి, హోంవర్కులు చేయించి, రాత్రులు కథలు చెప్పి. అవును, వీళ్ళకి కథ చెప్తాను. కాసేపు అమ్మ ధ్యాస నుంచి మరలిస్తాను. ఏ కథ? ఇంకే కథ. ఓ అమ్మ కథే చెప్తాను. కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి. కదలబోయాను. తమ్ముడు తేరుకుని సర్దుకుని కూర్చున్నాడు. మంచినీళ్ల సీసా తీసి గడగడా తాగాను. ఇంకా చాలా టైం ఉంది. ఏదైనా కథ చెప్పక్క. తమ్ముణ్ణి చూసి గర్వంతో నా గుండె పొంగింది. ఏ సమయానికి ఏం చెయ్యాలో ఎంత బాగా తెలుసు వీడికి. అందుకే మామూలు స్కూల్ మాస్టర్ ఇంట్లో పుట్టినవాడు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. చెల్లెళ్ళిద్దరూ కూడా కుతూహలంగా చూస్తున్నారు. గొంతు సవరించుకున్నాను. అనగనగా ఒక ఊళ్ళో అందరి మొహాల్లోనూ నవ్వు కనిపించింది. ఒక్కసారి 40 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాను. కొబ్బరి చెట్ల మధ్యలో నులక మంచాల మీద కూర్చుని చందమామని చూస్తూ అమ్మ పెట్టే గోంగూర పచ్చడి ముద్దల్ని వెన్న నంజుకుని తింటూ అక్క కథలకి ఊకొడుతున్న అనుభూతి పొందుతున్నట్లు తెలిసిపోతోంది. అప్రయత్నంగా అందరం ఆహ్లాద వాతావరణంలోకి వచ్చేశాం. సంక్రాంతి దగ్గర పడుతోంది. పోటీల మీద వీధుల్లో ముగ్గులు వెలుస్తున్నాయి. ఆ రోజు 12 ఏళ్ల చిట్టి హడావిడిగా ఉంది. ఇన్నాళ్లకి అత్తయ్య సందిగొబ్బిళ్ళు పేరంటం చెయ్యడానికి ఒప్పుకుంది. చిట్టి పుట్టగానే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి దేశాలు పట్టిపోయాడు. దయగల మేనమామ తన ఇంటికి తీసుకొచ్చాడు. ఊళ్ళో ఉన్న వీధిబళ్ళో 5వ క్లాస్ పాస్ అయిపోయింది. పొరుగురు పంపించే స్తోమత లేదు. అత్తయ్య మంచిదే, కానీ తన పిల్లలకే 3 పూటలా తిండి పెట్టలేకపోతోంది. ఒక పొట్టే అయినా అదనపు భారమే. చిట్టి మేనమామ చిన్న చిన్న పౌరోహిత్యాలు చేస్తాడు. అందులో ఆడపిల్లంటే పెళ్ళి పురుళ్ళు ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే అప్పుడప్పుడు విసుక్కుంటుంది. 4 సంవత్సరాల తర్వాత కరణం గారింట్లో లక్షపత్రి పూజ చేసి నెలకి సరిపోయే సంభారాలు ఇచ్చారు. పోన్లే, పిల్లలు సరదా పడుతున్నారని అత్తయ్య పేరంటం చేయడానికి ఒప్పుకుంది. ఇంక చిట్టికి మామ పిల్లలు కనకం వరాళ్ళకి కాళ్ళు నిలవడం లేదు. తులసికోట దగ్గర పొద్దున్న వేసిన ముగ్గులు చెరిపేసి ముగ్గులో కొత్త బియ్యం దంచిన పిండి కలిపి ముత్యాల్లా మెరిసే ముగ్గులు వేశారు. ఊరంతా తిరిగి ఆవు పేడ పట్టుకొచ్చి సందె గొబ్బెమ్మని 3 పిల్ల గొబ్బిళ్ళని తయారు చేసి బంతి చామంతులతో అలంకరించారు. చిట్టి అందరికంటే పెద్దది. కరణం అత్తయ్య తన పాత పట్టుచీర చింపి ముగ్గురికి పరికిణీలు కుట్టించింది. దానిమీదకి జరీ కొంగుతో బుట్టచేతల జాకెట్లు, కోడలిది చిరిగిపోయిన జార్జెట్ చీరలో బాగున్న భాగం తీసి అంచులు కుట్టించి ఓణి కూడా ఇచ్చింది చిట్టికి. కనకం వరాలు చిన్నపిల్లలు. ఓణి వయసు రాలేదు. ఎంత పాతదైనా కంచిపట్టు చీరేమో కుంకుడుకాయ రసంలో ఉతికితే తళతళ మెరిసిపోతోంది. మెళ్ళో కాశీతాడే వేసుకున్న పట్టుబట్టలు కట్టుకున్న చిట్టి మహాలక్ష్మిలా కళకళలాడుతోంది. సంధ్యకాంతులతో ధీటుగా మెరిసిపోతూ ఊర్లో ఉన్న ఆడపిల్లలందరూ వచ్చేశారు. కరణం గారి మనవరాలికి 5 ఏళ్లుంటాయి. వాళ్ళమ్మ కృష్ణుడు వేషం వేసి పంపింది. చిన్ని కృష్ణుణ్ణి మధ్యలో పెట్టి కొలని దోపరికి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు అంటూ గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తున్నారు అందరూ. 2 వృత్తాలుగా ఎత్తుని బట్టి విభజించి కోలాటం ఆడుతూ తిరుగుతున్నారు. అందరిలో చిట్టి చురుగ్గా అడుగులు వేస్తూ పాటని కోలాటాన్ని నడిపిస్తూ తళుక్కుమనే నక్షత్రాల్లో తారలా మెరిసిపోతోంది. సరిగ్గా అప్పుడే వచ్చారు శివరామశాస్త్రి గారు, వారి భార్య రామలక్ష్మి గారు. 4 ఊర్ల అవతల తాలూకాలో ఉంటారు. చిట్టి గొబ్బిపాటలు అయి ప్రసాదం సర్దడానికి వెడుతూ చూసింది. మామయ్య అత్తయ్య మర్యాదలు చేస్తున్నారు. కరణం గారింట్లో పూజకు వెళ్ళినప్పుడు చూసింది. అంత ధనవంతులు ఇక్కడికెందుకు వచ్చారబ్బా? జరీ అంచు ఖద్దరు పంచ, సిల్కు లాల్చీ వేసుకుని
గంభీరంగా కూర్చున్నారు శాస్త్రిగారు. రామలక్ష్మి గారైతే చెప్పక్కర్లేదు. మెళ్ళో చంద్రహారాలు, మామిడి పిందెల నెక్లెసు, చేతికి 4 బంగారు మిరియం గాజులు, మధ్యలో ఎర్రగాజులు. టీవీగా పెరటరుగు మీద వేసిన చాప మీద కూర్చుంది. నానబెట్టి పొగిచిన శనగలు, అటుకుల, కొబ్బరి బెల్లం వేసి దంచిన ఉండలు, అరటిపళ్ళు నైవేద్యం పెట్టి చిన్న చిన్న అరటిపాయలతో జాగ్రత్తగా అందరికీ అందించింది చిట్టి. ప్రసాదం అందుకుంటూ చిట్టిని పరీక్షగా చూసింది రామలక్ష్మి. చిట్టికి ఎందుకో ఆవిడని చూస్తుంటే సన్నగా వణుకు, ఏదో తెలియని భయం. కాళ్ళు తడబడుతుండగా దూరంగా కూర్చుని నిశ్శబ్దంగా శనగలు నోట్లో వేసుకుంది. తలొంచుకుని తింటున్నా ఎవరో తన్ని పరిశీలిస్తున్నారనే భావం మరింత ముడుచుకు కూర్చుంది. అమ్మాయిలందరూ వెళ్ళిపోయాక దగ్గర కూర్చోపెట్టుకుని అనేక ప్రశ్నలు అడిగింది రామలక్ష్మి. ఆ రాత్రి చిట్టిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటానంటున్నారు. అబ్బాయి ప్రాథమిక పాఠశాలలో మాస్టరట. మనం ఒప్పుకుంటే కనకం పెళ్లికి 10,000 ఇస్తారట. సన్నగా మామయ్య గొంతు. చూడబోతే చాలా ధనవంతుల్లా ఉన్నారు. మన చిట్టిని ఎందుకు అడుగుతున్నారో మరి. పిచ్చి మొహమా, చిట్టికేమే మహాలక్ష్మిలా ఉంటుంది. ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఇలాంటి పిల్ల దొరుకుతుందా? ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి అబ్బాయిని చూసి వస్తే. అలాగే, మంచి రోజు చూసుకుని వెళ్ళొస్తా. చిట్టికి పల్లకిలో ఊరేగుతున్నట్టు కలలొచ్చాయి. పెళ్లి కొడుకు మాత్రం మసకమసగ్గా కనిపించాడు. చిట్టి రాజారాంల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. అంత ఉన్నవాళ్లైనా ఏమాత్రం భేషజం లేకుండా పిల్ల పరిస్థితులు అర్థం చేసుకుని సర్దుకుపోయారు. చిట్టి ఎంత అదృష్టవంతురాలో బంధువులు అనుకుంటుంటే చిట్టి మురిసిపోయింది. అంత ఉన్నవాళ్లైతే చిన్న మెత్తు బంగారం పెట్టలేదే. మనం పెళ్లికి చేసిన అప్పు తీర్చడానికి ఎన్నాళ్లు ఒంటిపూట భోంచెయ్యాలో. అత్తయ్య చాటుగా మావయ్యతో అంటుంటే విన్న చిట్టికి బంగారు గాజులు, గొలుసులతో కళకళ్లాడిన అత్తగారు కనిపించింది. చిట్టి కలలు కన్న పల్లకి ఊరేగింపు కూడా లేదు. అవన్నీ గ్రహించగల శక్తి, వయసు లేవు. కళ్యాణం బొట్టు, కరణం అత్తయ్య గారిచ్చిన పరికిణి ఓణి, ఆవిడే చేయించిన మంగళసూత్రాలతో అత్తవారింట అడుగుపెట్టింది చిట్టి. కాపురం చేసే వయసు వచ్చాక పంపుదామా అనుకున్న అత్తయ్యకి అప్పు గుర్తుకొచ్చి నోరు మూసుకుంది. అబ్బా, ఎంత పెద్దిల్లో అనుకుంది చిట్టి. రాజారాం చిటికెన వేలు పట్టుకుని అత్తారింట్లో అడుగు పెడుతూ, కుడికాలు ముందు పెట్టమ్మా. ఎవరో కొత్తావిడ, అచ్చు అత్తగారిలాగే ఉంది. కొంచెం లావుగా, పెద్ద కుంకుమ బొట్టు, హారతి పళ్ళెం పట్టుకుని నిల్చుంది. చుట్టూ చూసింది చిట్టి. ఇంకెవరూ లేరు. పేర్లు చెప్పమనడాలు, సరదా వేళాకోళాలు ఎంతో ఊహించుకున్న చిట్టికి ఏడుపొచ్చేసింది. కనకం వరాలు గుర్తుకొచ్చారు. ఇక్కడ ఒక్కదాన్నే ఉండాలా? చిట్టికి రెట్టింపు పొడవున్న రాజారాం ఎప్పుడో చిటికెన వేలు వదిలేశాడు. మా అక్క ఇక్కడే ఉంటుంది. రామలక్ష్మి గారు ముక్తసరిగా అని లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకో చిట్టికి ఆవిడ్ని అత్తయ్య అనబుద్ధి కాలేదు. బెదురు చూపులతో ఇంట్లోకి అడుగుపెట్టింది చిట్టి. పెద్ద మండువా ఇల్లే, చీకటి చీకటిగా పాడుపడిపోయినట్టుంది. పొత్తిగడుపు లోపల మెలితిప్పుతున్న బాధ. అమ్మ అని అమ్మెలా ఉంటుందో తెలియని చిట్టి అమ్మని తలుచుకుంటూ చేతిలో చీపురు కింద పడేసి దబ్బున కూలబడింది. 2 ఏళ్ల నుంచి ఎప్పుడు చిర్రును చీదైనా ఎరగని చిట్టి కేక విని గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతున్న పెద్దత్తయ్య మెట్లు దిగి వచ్చింది. రామలక్ష్మి చిట్టిని చూస్తూనే గట్టిగా అరిచింది. చిట్టిని లేవదీసి వీధరుగు మీదున్న గదిలో తాటాకు చాప వేసి కూర్చోబెట్టారు అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి. వాళ్ళ మావయ్యకి కబురంపుదామా? ఆయన వచ్చేం చేస్తాడు? పిల్లకి కుంకం ఓ రవికెల గుడ్డైనా తేలేడు. అదో దండగా, మనమే కానిచ్చేద్దాం. రామలక్ష్మి మాటలు వింటూ తల మోకాళ్ల మీద పెట్టి కళ్ళు మూసుకుంది చిట్టి. గడిచిన 2 ఏళ్లు కళ్ల ముందు కదిలాయి. శాస్త్రి గారిది పైన పటారం, లోన లొటారం. ఉన్న ఆస్తి అంతా ఆయన గారి పేకాట వ్యసనానికి కర్పూరంలా హరించిపోయింది. రామలక్ష్మి గారు వేసుకున్న వస్తువులన్నీ ఉమాగోల్డ్వే. ఆవిడ ఇంట్లో ఇక్కడి పుల్ల అక్కడ పెట్టదు. అక్క మీద అజమాయిషీ చేయడం తప్ప. అక్క ఇక్కడెందుకుంటుందో, ఆవిడ సంసారం ఏమైందో ఏమీ అర్థం కాదు. ఊర్లో వాళ్ళెవరూ రామలక్ష్మి నోటికి జడిసి వీళ్ళింటికి రారు. రామలక్ష్మి గారి తండ్రిది ఈ ఇల్లు. 2 కూతుళ్ళ ఆయనకి. అందుకనే ఇదైనా మిగిలింది. అక్కకి తగని నీరసం వచ్చి పనులు చేసుకోలేకపోవడంతో ఇంట్లో పనిమనిషి కావలసి వచ్చింది. జీతం లేని పనిమనిషి ఎలా వస్తుంది? కొడుక్కి పెళ్లి చేస్తే. కొడుకు మేస్టరీలో వచ్చే జీతమే ఆధారం.
అలా చిట్టి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. చిట్టిని బయటికి వెళ్ళనియ్యరు. వెళ్లాలన్నా ఇంటి పనితో సమయం ఉండదు. ఎప్పుడైనా మధ్యాహ్నం అత్తలిద్దరూ పడుకున్నప్పుడు భయంగా పెరట్లో జామ చెట్టు కింద కూర్చుంటే పక్కింటి పద్మ పిలిచి గోడమించి చెప్పిన సంగతులు ఇవి. చిట్టి, గుమ్మం దగ్గర ముగ్గేశావా? పెద్దత్త. కాఫీ తీసుకురా, ఇంత నీళ్లలా ఉందేమే? రామలక్ష్మి గారు. నా కండువా తెచ్చిపెట్టు త్వరగా. రాజారాం కేకలు. ఈ కందిపప్పు పచ్చడి రుబ్బై, అబ్బాయి భోజనానికి వచ్చేస్తున్నాడు. చిట్టి, ఈ నూతిపళ్ళెం చూడు ఎలా పాకుడు పట్టిపోయిందో. ఏం చేస్తున్నావే పగలంతా? 3 పూటలా సుష్టుగా మింగడం తప్ప సంధ్యవేళ చూసుకోకుండా నడుస్తూ కాలు జారిన రామలక్ష్మి అరుపులు. నడున్నొప్ప, వేషాలు, పదగదిలోకి. 11 అయింది. ఎంతసేపు పనంటావు? నా పనేంటి? వంటిల్లు కడుగుతున్న చిట్టి చెవిలో రాజారాం గుసగుసలు. పెళ్ళై 3 ఏళ్లయింది. ఒక అర్ధరాత్రి రాజారాం చేతుల్లోంచి బయటపడి మంచం దిగింది చిట్టి. ఏడాది నుంచి కాపరం చేస్తున్నా ఊపిరాడనట్టే గాభరా. ఎప్పుడెప్పుడు గదిలోంచి బయటపడి మండువా వార చాప మీద పడుకుందామా అని ఉంటుంది. చీర కొంగుతో చెమట తుడుచుకుంటూ మండువా స్తంభం దగ్గరికి వచ్చినప్పుడు కంటపడిందా దృశ్యం. మామగారు పెద్దత్తయ్య గదిలోంచి వస్తున్నాడు. వెనకే అత్తయ్య. ఆవిడ చూడనే చూసింది స్తంభం చాటున ఉన్న చిట్టిని. ఆయన రామలక్ష్మి గారి గదిలోకి వెళ్ళగానే చిట్టిని పెరట్లోకి తీసుకెళ్లి అరుగు మీద కూర్చోపెట్టి భోరుమంది. నాకు తెలిసే ఎప్పటికైనా నీకు తెలియకపోదని. కానీ నేను చేసే పని తప్పు కాదు. అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తతోనే చీకటి సంసారం చేస్తున్న దౌర్భాగ్యురాలిని. సమయం చూసుకుని అంతా చెప్తాను. ఇప్పటికి నిద్రపో. గుసగుసగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. స్తంభానికి ఆనుకుని రాత్రంతా అలాగే కూర్చుంది చిట్టి. మనసంతా మొద్దుబారిపోగా. మా అమ్మ రామలక్ష్మి పుట్టగానే పోయింది, జబ్బు చేసి. దానికంటే 8 ఏళ్లు పెద్దయిన నేనే పెంచాను. రాజారాం తండ్రితో నా పెళ్లి అయినప్పుడు దానికి 10 ఏళ్లు. తల్లి లేని పిల్ల అని నేను నాన్న చేసిన గారం దాన్ని మొండిదానిగా మార్చింది. అడిగింది ఏది ఇవ్వకపోయినా రాద్దాంతం రచ్చ. పడలేక అన్నిటికీ దాని మాటే నెగ్గేలా చేశాం. అదే నేను నాన్న చేసిన పెద్ద తప్పు. బడికి పంపి చదువుకోమంటే ఊర్లో అందరితో పోట్లాటలు పెట్టుకునేది. అలా అని ఇంట్లో ఉంచడం సాధ్యమయ్యేది కాదు. నా పెళ్లి నాటికి దానికి 14 ఏళ్లు. అవును, నాకు అప్పటి రోజుల ప్రకారం ఆలస్యంగానే అయింది పెళ్లి. ఇంట్లో అమ్మ లేకపోవడం వల్ల. అందుకనే పురిటికి రామలక్ష్మే రావలసి వచ్చింది. అప్పుడు మాకు ఆస్తి బాగానే ఉండేది. ఇల్లంతా పాడి పంటలతో కళకళ్లాడుతూ ఉండేది. పురిటికొచ్చిన రామలక్ష్మికి ఆ వైభోగమంతా చూస్తే కళ్ళు తిరిగినట్లయింది. నా అదృష్టానికి అసూయ. ఇంటికి వెడితే వృద్ధుడైన నాన్న సేవ. ఎప్పటికైనా తనకి పెళ్లి చేయగలడన్న నమ్మకం లేకపోవడం. నాకు సేవ చెయ్యాలని వచ్చింది. నాకే సవతి అయి కూర్చుంది. బాబు పుట్టినప్పుడు 4 నెలలు నాకు ఒంట్లో బావులేని టైంలో నా మొగుడు దాన్ని వల్లో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి. దానికి తోడు నాకు పిల్లాడు పుట్టాక తగ నీరసంగా అంటే చిట్టి ఆపేసింది పెద్దతని సందేహంగా చూస్తూ. రామలక్ష్మి మామగారు వారం రోజుల తర్వాత మ్యాట్నీ సినిమాకి వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే మండువాలో కూర్చోపెట్టి చెప్పసాగిందావిడ. అవును, రాజారాం నా కొడుకే. కానీ ఆ సంగతి వాడికి కూడా తెలియదు. మీ మామగారిని కొంగు కట్టేసుకున్న రామలక్ష్మి వాడిని కూడా నాకు దూరం చేసింది. ఊర్లో బాగా చితికిపోయి మేం ఈ ఊరు వచ్చేసినప్పుడు అందరికీ తన కొడుకే అని చెప్పింది. మొదట్లో నేను అడ్డుకోబోతే పిల్లాడి నూతిలో పడేస్తానని బెదిరించింది. మొగుడి ఆదరణ లేని నేను అంతకన్నా ఏం చెయ్యగలను? మాకు బంధువులు కూడా ఎవరూ లేరు. ఏదో రాజారాంకి ఉద్యోగం ఉంది కనుక ఈ మాత్రమైనా వేళ్లు నోట్లోకి వెళుతున్నాయి. ఎంత కాదనుకున్నా అప్పుడప్పుడు ఆయన నా గదిలోకి. అయిందా చెప్పడం? ఎప్పుడొచ్చిందో రామలక్ష్మి క్రోధంగా చూస్తోంది. తనకి సంబంధించిన విషయాలు కానట్టు మామగారు గదిలోకి వెళ్ళిపోతుంటే భయపడుతూ లేచి పరిగెట్టబోతున్న చిట్టిని జడ పట్టుకుని ఆపింది. మీరు సినిమా పెద్దత్త మాట పూర్తవలేదు. ఓహో, సాయంత్రం వరకు ఉన్నవి లేనివి ఎక్కిద్దామనుకున్నావా? పాపం, మీ దురదృష్టం. మాకు టిక్కెట్లు దొరకలేదు. ఇది వచ్చాక నీకు బాగా ఎక్కింది. దీన్ని వెళ్ళగొడితే మీ ఇద్దరి తిక్కలు కుదురుతాయి. చిట్టి జడ పట్టుకుని గుంజి వీధిలోకి తోసేసింది. సరిగ్గా అదే సమయానికి కనకం పెళ్లి కుదిరిందన్న శుభవార్త చెప్పి ఇస్తామన్న 10,000 తీసుకెడదామని వచ్చిన మేనమామ
చిట్టిని గుమ్మాల్లోంచి దొర్లిపోకుండా పట్టుకున్నాడు. నేను ముందుగానే మీకు అన్ని వివరాలు చెప్పా కదమ్మా, మా పిల్ల పెళ్లికి ఇంకదొక్కటే తక్కువ. ఇక్కడేం రాసులు పోసి కూర్చోలేదు. ఆడపిల్లనిచ్చుకున్నాక అదెలా అఘోరిస్తోందో, అత్తింట్లో ఏం కాల్చుకు తింటోందో పట్టించుకునేదేం లేదా? అసలు మీ వంశమే అడ్డు ఆపు లేకుండా సాగిపోతున్న రామలక్ష్మి నోటికి జడిసి చిట్టిని తీసుకుని వెనక్కి తిరిగాడు మేనమామ. వెళ్ళినవాడు తన ఊరి నుంచి పెద్దల్ని తీసుకొచ్చి తాలూకాలో మునసబుగారి ఇంట్లో రాజారాంని, తండ్రిని, రామలక్ష్మిని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. రామలక్ష్మి కూడా ఊరుకోలేదు. కోడలి మీద అనేక అభియోగాలు మోపింది. ససేమిరా చిట్టి ఇంటికి రావడానికి వీల్లేదంది. అయినా ఇచ్చిన మాట ప్రకారం 10,000 రాజారాం జీతంలో 4వ వంతు భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పారు పెద్దలు. తిట్టుకుంటూ కొడుక్కి తెలియకుండా దాచుకున్న డబ్బు ఇచ్చేసింది రామలక్ష్మి. రాజారాం ప్రతి నెల డబ్బు పంపించేవాడు. చిట్టి మేనమామ ఇంట్లో వచ్చి పడింది. ఈసారి డబ్బు కూడా వస్తోంది. అత్తయ్య ఏమీ మాట్లాడలేదు. కనకంకి వరాలకి పెళ్లిళ్ళు అయిపోయాయి. మేనమామ అత్తయ్య కాలం చేశారు. చిట్టి ఒంటరి అయిపోయింది. రాజారాం జీవితంలో కూడా మార్పులు వచ్చాయి. చిట్టి వెళ్ళిపోయాక మళ్ళీ పెళ్లి చేసింది రామలక్ష్మి. ఇంకో పేదింటి పిల్లని తెచ్చి ఈ కోడలు నెమ్మదైందే కానీ తెలివయింది. అత్తలిద్దరినీ నెగ్గుకొచ్చి రాజారాంని, మామగారిని కూడా కంట్రోల్లో పెట్టింది. కాలక్రమంలో అత్తలిద్దరూ, మామగారు పోయారు. 3 పిల్లలు. 3వ కానుపులో భార్యను పోగొట్టుకున్న రాజారాంకి దిక్కు తోచలేదు. ఊర్లో పెద్దలిచ్చిన సలహాతో చిట్టి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కథ ఆపి మంచినీళ్ళ సీసా అందుకున్నాను. చిట్టి ఒప్పుకుందా అక్క? నేనైతే పాచి పని చేసుకు బతికేదాన్ని కాని చస్తే ఆ ఇంటికి వెళ్లేదాన్ని కాను, చిన్న చెల్లెలు అంది ఆవేశంగా. కాని చిట్టి సంగతి వేరురా. అప్పటి కాలం కూడా వేరు. 45 ఏళ్ల క్రితం పరిస్థితులు వేరుగా ఉండేవి మన ఊర్లలో. అందుకే ఒంటరి అయిపోయిన చిట్టి దేవుడు తోడు నీడా పంపించాడని ఆనందపడింది. 3 తనకి పుట్టిన బిడ్డని. అక్క ఆగు, చిట్టి మనమ్మే కదూ. పెద్ద చెల్లెల గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు మాట పూర్తి చేయలేకపోయింది. ఆనంద్ నిట్టారుగా అయ్యాడు. చిన్న చెల్లెలు కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. నాకు కొద్దిగా గుర్తొస్తోందక్క. చిన్న తమ్ముణ్ణి తీసుకుని కొత్త అమ్మ మన ఇంటికి రావడం. ఇన్ని రోజులు ఎలా మర్చిపోయాను? నాకు 5 ఏళ్లున్నాయి అప్పుడు. 1వ క్లాస్ చదువుతున్నా కూడా. పెద్ద చెల్లెలు ఆశ్చర్యంగా చూసింది. దాని కళ్ళ నిండా నీళ్లు ఏ క్షణంలోనైనా జారి కింద పడేటట్లున్నాయి. అమ్మ మహత్యం అదంతా. నాకైతే 8 ఏళ్లు. వచ్చిన రోజు నుంచే అమ్మ లోటు తెలియకుండా చేసింది. చిన్న చెల్లి ఒక్కతే అమ్మ కన్నబిడ్డ. అమ్మ మన ఇంటికి వచ్చేసరికి ఆనంద్ 15 రోజుల పసివాడు. చెయ్యి వెనక్కి తిప్పి కళ్ళు తుడుచుకుంటూ అన్నాను, అదేం కాదక్క, అందరం అమ్మ సొంత పిల్లలమే. అమ్మ అంటే మన అమ్మే. ఆనంద్ కళ్ళ నిండా నీళ్లతో 2 చెల్లెళ్ళు నాకు ఆనంద్కి మధ్యన చేరి మా భుజాల మీద తల్లు పెట్టుకుని కన్నీళ్లు కారుస్తున్నారు. మేము వాళ్ళిద్దరినీ గట్టిగా పట్టుకున్నాం. అమ్మ ఒళ్ళో ఎప్పుడు వాలిపోదామా అని ఆతృతతో ఎదురుచూస్తూ. కథ సమాప్తం.